ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి మరో గట్టి సవాల్ ఎదుర్కోబోతోంది. ఇప్పటికే ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. అందుకు అనేక కారణాలు కూడా ఉన్నాయి. ఎన్నికల్లో చెప్పిన హామీలు అమలు పరచలేదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ప్రధానంగా ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు, అన్నింటికి మించి 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్న మాటలు. ఇవన్నీ బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పినప్పటికీ అమలుకు నోచుకోకపోవడంతో అనేక మంది ఎదురుచూపులతో గడుపుతున్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కొత్త పెన్షన్ల కోసం తీవ్ర ఒత్తిడి కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలని ఎక్కడికక్కడ జనం పెన్షన్ల కోసం నిలదీస్తున్నారు. దాంతో ఎమ్మెల్యేలే స్వయంగా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ముందు వాపోవాల్సి వచ్చింది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కూడా తమ ఆవేదన వెళ్ళగక్కాల్సిన స్థితి వచ్చింది. పల్లెల్లోకి వెళ్తే పెన్షన్ల పంపిణీ సందర్భంగా పబ్లిక్ నిలదీస్తున్నారు, కొత్త పెన్షన్లు మంజూరు చేయండి అంటూ గగ్గోలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో ఎట్టకేలకు ప్రభుత్వం స్పందిస్తున్నట్టుగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా స్పౌజ్ పెన్షన్ల పంపిణీకి మరోసారి రంగం సిద్ధం చేస్తుంది. అయితే రాష్ట్రంలో ఇప్పటికే కొత్త పెన్షన్ల కోసం ప్రభుత్వం మీద చాలా పెద్ద స్థాయిలో ఒత్తిడి ఉంది. దాదాపుగా 10 లక్షల మంది అర్హులైనటువంటి వాళ్ళు అప్లై చేసినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం 29 కేటగిరీల్లో పెన్షన్ ఇస్తుంది. అందులో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, కళాకారులు, కిడ్నీ పేషెంట్లు, ఇతర అనేక రకాల కేటగిరీలుగా చూస్తే 29 రకాల పెన్షన్లలో ప్రస్తుతం 61 లక్షల మంది సుమారుగా అందిస్తోంది. ఇలా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇవే పెన్షన్లు 66 లక్షల మంది వరకు 2024 మార్చి నెలలో అందించారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత కూటమి పాలనలో 5 లక్షల పెన్షన్లు తగ్గిపోయాయి. పెన్షన్లు మొత్తం పెంచినట్టుగా ఒకేసారి 3 నుంచి 4 వేలు చేసి అందిస్తున్నట్టుగా ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటుంది. ఇది ప్రభుత్వానికి ఆరంభంలో మంచి ఇమేజ్ తీసుకొచ్చింది. చెప్పినట్టుగా చంద్రబాబు చేశారు అనే అభిప్రాయాన్ని కూడా కలిగించింది. కానీ ఆ పెన్షన్లు, ఆ మొత్తాన్ని అర్హులైనటువంటి వాళ్ళందరికీ అందించడంలో చంద్రబాబు సర్కారు పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. ఎంత ఒత్తిళ్ళు వచ్చినా తాత్సారం చేస్తూ 2 ఏళ్లు గడిపేసింది. దాంతో ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుండడంతో ఇప్పుడు కేవలం స్పౌజ్ పెన్షన్లు మాత్రమే అందించే ప్రయత్నం చేస్తుంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడికి ఇదే ఆనవాయితీ ఉండేది. ఎవరైనా ఒక ఊళ్ళో పెన్షన్ అందుకున్నటువంటి వాళ్ళు చనిపోతే ఆయన స్థానంలో ఆ గ్రామంలో అర్హుల జాబితాలో మరొకరిని యాడ్ చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడిది. జగన్మోహన్ రెడ్డి పాలనలో అలాంటి దానికి విరుద్ధంగా అర్హత వస్తే చాలు ఎవరైనా కానీ పెన్షన్ల జాబితాలో ఆటోమేటిక్గా చేరిపోయేలా 6 నెలలకు ఒకసారి సిస్టమ్ని డెవలప్ చేశారు. తద్వారా ఎవరైనా వితంతువులైనా 60 ఏళ్ళు వయసు దాటినా వాళ్ళు ఎటువంటి ప్రయత్నం చేయకుండానే పెన్షన్ సంపాదించే అవకాశం దక్కింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2 ఏళ్లుగా 50 ఏళ్ళు దాటితే పెన్షన్ వస్తుందనే మాట పక్కన పెట్టి 60 ఏళ్ళు దాటినా పెన్షన్ జోలికి పోవట్లేదు. ఇప్పుడు మళ్ళీ స్పౌజ్ పెన్షన్ల పేరుతో పెన్షన్ అందుకున్నటువంటి భర్త చనిపోతే అంటే వితంతువుకు మాత్రమే పెన్షన్లు ఇచ్చే విధానాన్ని తీసుకొస్తున్నారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా 1,53,000 మందికి పెన్షన్లు కొత్తగా అందించబోతున్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఇవి కూడా జూన్ నెల నుంచి ఇచ్చేదానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తాజాగా మీడియాలో వస్తున్నటువంటి కథనాలను బట్టి అర్థమవుతుంది. అంటే చంద్రబాబు సర్కారు కొత్త పెన్షన్ల జోలికి వెళ్ళడానికి ససేమిరా అంటున్నట్టు చెప్పాల్సి ఉంటుంది. కొత్త పెన్షన్లు లేకుండానే ఉన్న పెన్షన్లు అందుకుంటున్నటువంటి వాళ్ళు చనిపోతే వాళ్ళ స్థానంలో భార్యలకు మాత్రమే పెన్షన్లు ఇవ్వడం ద్వారా సరిపెట్టే ప్రయత్నానికి చంద్రబాబు పూనుకుంటున్నారు. ఇది చాలా పెద్ద స్థాయిలో ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి, విపక్షానికి బలం చేకూర్చడానికి అవకాశంగా మారుతుంది. ఈ పెన్షన్ల తలనొప్పి చంద్రబాబుని చాలా తీవ్రంగా వేధించడం ఖాయంగా కనిపిస్తుంది. రాజకీయంగా చాలా పెద్ద డ్యామేజ్ చేసేటువంటి తీరున సాగబోతుంది. ఇలా పెన్షన్ల విషయంలో తాత్సార్యం చేస్తూ ఇవ్వాల్సిన పెన్షన్లు అర్హులందరికీ ఇవ్వకుండా కేవలం వితంతు పెన్షన్లు మాత్రమే 29 కేటగిరీలకు గాను ఒక కేటగిరీలోనే పెన్షన్లు ఇచ్చి సరిపెట్టుకోవాలని చంద్రబాబు చూస్తున్న తరుణంలో ఇది ప్రభుత్వాన్ని రాజకీయంగా చాలా ఇరకాటంలో పెట్టే అంశం కాబోతుంది. ఒకేసారి అర్హులైనటువంటి వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం అందులో ఒక కేటగిరీకి మాత్రమే ఇచ్చి సరిపెట్టుకుంటే మిగిలిన అన్ని సెక్షన్స్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత అనివార్యంగా పెరుగుతుంది.
అది స్థానికంగా నాయకుల మీద, ప్రజాప్రతినిధుల మీద మరింత ఒత్తిడికి కారణమవుతుంది. ఇది కూటమి సర్కార్ని ఇంకొంత బదనాం చేయడానికి, ఇంకొంతగా పబ్లిక్లో పలుచును చేయడానికి కారణంగా మారబోతుంది. మరి దీన్ని చంద్రబాబు గుర్తిస్తారా, గ్రహిస్తారా? అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వడానికి పూనుకుంటారా? కాకుంటే అరకొరగా అక్కడక్కడ ఇచ్చి చేతులు దులుపుకుని భారీగా ఇచ్చినట్టు ప్రచారం చేసుకునేదానికే పరిమితం అవుతారా? ఇలాంటి ప్రయత్నాల ద్వారా చంద్రబాబు సర్కారు, కూటమి మరింతగా పలుచునైపోయే పరిస్థితి దాపురించడం అనివార్యమని మాత్రం చెప్పొచ్చు.